బాగురే ఈ లేకపోతే మరి అక్కడ అతను పైకి ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మార్చి 4న చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే మరి ఈరోజు మేము పిలుపునివ్వడానికి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జర్నలిస్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అందుకనే అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి పదే పదే వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధించుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా సొంత ఎన్నికల సాకారం చేయాలన్నది ఇందులో ప్రధాన డిమాండ్. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ సమస్య ముందుకు వెళ్ళలేదు. కాబట్టి విజ్ఞులు అపారమైన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకి సొంత ఎన్నికలు సాకారం చేయడం పెద్ద కష్టం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మహా అయితే 20 నుంచి 25 వేల మంది జర్నలిస్టులు ఉంటారు. సీఎం గారు నిన్ననే అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మరి మన శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. కాబట్టి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా సొంత ఎన్నికలు సాకారం చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇప్పటికే 2 సార్లు, ఒకసారి ఆన్లైన్లోనే ఒకసారి ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసి ఉన్నాం. అలాగే దీంతోపాటు జర్నలిస్టులకి ఆరోగ్య భద్రత కల్పించాలని, అలాగే ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, కార్మిక బీమా సదుపాయం కల్పించాలని, మరి కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తుంది. వారికి అవసరమైన స్థలాలు కేటాయిస్తుంది, రాయితీలు ఇస్తుంది, ప్రోత్సాహాలు ఇస్తుంది, పన్నులు మినహాయింపు ఇస్తుంది. కాబట్టి మరి సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు ఏడాదిలో 2-3 పర్యాయాలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని, అలాగే ఉచితంగా జర్నలిస్టుల పిల్లలకు విద్యాభ్యాసం కల్పించాలని సంబంధిత కార్పొరేట్ సంస్థల ద్వారా మాకు సదుపాయం కల్పించాలని కోరడం జరుగుతుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రత్యేకంగా జర్నలిస్టుల పదవి విరమణ తర్వాత చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఆసరా పోతుంది. మరి గతంలో వచ్చే ఆ గౌరవ వేతనం కూడా అందే అవకాశం లేదు. కాబట్టి చాలామంది జర్నలిస్టులు తినడానికి తినలేక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి పెన్షన్ సదుపాయం పునరుద్ధరించినట్లయితే చాలా వరకు భరోసా కలుగుతుంది. నిన్న దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో మరి మన శాసనసభలో ప్రస్తావించడం జరిగింది. మరి దీంతోపాటు అనేక మంది జర్నలిస్టులు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా అవస్థలు పడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో కనీసం ఒక్క వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కూడా ఫెడరేషన్ డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి వివిధ వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ కూడా అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక జర్నలిస్టుల వృద్ధాశ్రమం ఏర్పాటు చేసినట్లయితే ఎంతోమంది పెద్దలు కూడా ఒంటరితనంతో ఉన్నారు, కొంతమంది సమస్యలతో ఉన్నారు. అటువంటి వాళ్ళకి బాసటగా నిలుస్తుంది. మేము అడిగినవన్నీ కూడా చిన్న చిన్న డిమాండ్లు, న్యాయపరమైన డిమాండ్లు. కాబట్టి ప్రభుత్వం దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లయితే తక్షణమే దీనికోసం మరలా మేము ఇంకోసారి కలిసే అవకాశం లేకుండా కూడా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించవచ్చు. ఎడ్యుకేషన్ సమస్య దాదాపు కొంతవరకు కొలిక్కి వచ్చింది. ఏదైనా గత ప్రభుత్వానికి భిన్నంగా జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించడం వల్ల సంఘాల్లోనే సాధక బాధకాల కమిటీలో చెప్పే అవకాశం కలుగుతుంది. గతంలో ఆ వెసులుబాటు మనకు లేదు. సంఘాలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మనకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంఘాల్లో జర్నలిస్ట్ సంఘాలు అందరికీ ప్రాతినిధ్యం కల్పించారు. కాబట్టి మన వెర్షన్ మనం తెలియజేయడానికి అవుతుంది. ఇటువంటి ఈ డిమాండ్ల మీద 3వ తారీఖు రాత్రి ఇక్కడ విశాఖపట్నంలోనే 2 బస్సులు బయలుదేరుతాయి. సుమారు 70 మంది జర్నలిస్టులు, కొంతమంది కారుల్లోనే, కొంతమంది ట్రైన్లోని కూడా ఆల్రెడీ వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తారు. 4వ తారీఖు ఉదయం విజయవాడ చేరుకొని అక్కడే స్నానపానాదులు ముగించి మరి అతిపెద్ద సాంకేతిక ప్రదర్శనలో పాల్గొంటారు. రాఘవయ్య పార్క్ నుంచి తొమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కూడా సాంకేతిక ప్రదర్శనలో పాల్గొని అనంతరం అదే సభలో ఆశీనులు అవుతారు. మన సభకి మనం మంత్రులు ఆహ్వానించుకున్నాం. మనకి ప్రత్యేకంగా మనకు సంబంధించినటువంటి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, మనందరికీ కూడా సోదరులు, బాగా సుపరిచితులు కొలుసు పార్థసారథి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. మంత్రులిద్దరిని ఆహ్వానించుకొని మన సమస్యలను ప్రభుత్వానికి వారి ద్వారా విన్నవించుకుంటాం. అయ్యా, మా సమస్యలు పెద్ద సమస్యలు కాదు, మీరు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే రోజుల్లోనే దీన్ని క్లియర్ చేయొచ్చని చెప్పేసి, అలాగే ఇందుకు సంబంధించి మనం దశల వారీగా వినతిపత్రాలు కూడా ఇచ్చున్నాం. ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రాలు ఇచ్చాం, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, అలాగే మంత్రి నారా లోకేష్ గారికి కూడా 2-3 పర్యాయాలు వినతిపత్రాలు ఇచ్చాం. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కరించాలని కోరుతాం. మనం ప్రభుత్వానికి ఇది వ్యతిరేకం కాదు. చెలో విజయవాడ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ప్రభుత్వం దృష్టికి మన వినతులు తీసుకెళ్ళి
చిన్న చిన్న సమస్యలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ పరిష్కారానికి అవకాశం ఉంటుంది. మంత్రిత్వ శాఖ దాంట్లోనే పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ విషయాలు తెలియజేయడానికి మనం అందరం కూడా అక్కడ గ్యాదర్ అయితే వాళ్ళకు కూడా మన డిమాండ్లు తెలియజేసి జిల్లాల వారీగా వాళ్ళు కలుసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అంతా జయప్రదం చేయాలని మరి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇందుకోసము ఇప్పటికే చాలామంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరైతే విజయవాడ రావాలని అందులో పాల్గొనాలని ఉందో వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా కమిటీ రూపకల్పన చేస్తాం. వారికి పేర్లు ఇవ్వండి. వస్తాం అనుకున్న వాళ్ళు ఇవ్వండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. రాని వారికి ఏమీ రాకపోతే ఏమీ ఇబ్బంది కూడా లేదు. అలా కాబట్టి వచ్చిన వారికి మరి ఏర్పాట్లు చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మా యూనియన్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ 11 సమస్యలను తీసుకెళ్తే జర్నలిస్టులకు చాలా వరకు భరోసా కలుగుతుంది. అందరూ బాగుండాలి. ప్రత్యేకంగా జర్నలిస్టులు సమాజం కోసం రాత్రి పగలు కష్టపడతారు కాబట్టి వారికి ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా మనకు వ్యతిరేకం కాదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. మన డిమాండ్లు అడుగుతూనే ఉంటాం. మనం సాధించుకుంటూనే ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ 11 డిమాండ్లు పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకే మేము కూడా ఎవరికైనా ఏదైనా చేయగలం. ప్రభుత్వాన్ని దాటి మనం ఏం చేయలేం. ఏదైనా చేయాలంటే ప్రభుత్వం ఉన్న పరిధి మేరకే. అలాగే ఎక్కడేషన్కి సంబంధించి మన యూనియన్లు గట్టిగా మన స్లోగన్ తీసుకెళ్ళి ఇటీవల మన జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా మనం ఒకటే చెప్తున్నాం. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిబంధనలు పాటించారో వాళ్ళందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వండి. ప్రభుత్వం వద్దని చెప్పలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పింది. దానికి ఏమో ఒక కొలమానం లేదు, ఒక తేదీ లేదు, అలాగే ఒక సంఖ్య లేదు. పరిమితి సంఖ్య ఏం పెట్టలేదు. 700 ఇవ్వండి మీ జిల్లాకని. కాబట్టి దశల వారీగా అప్లై చేసుకోవచ్చు. అది ఇప్పుడు కూడా అలాగే అది కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఒకటో కమిటీ మీటింగ్ అయిపోయింది, రెండో కమిటీ మీటింగ్ అయిపోయింది అని ఏం లేదు. నిరంతరం కమిటీ మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. నిరంతరం అక్రిడిటేషన్లు జారీ అవుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని కూడా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని, మనం కూడా కొద్దిమేర నిబంధనలు పాటించాలని కోరుకుంటూ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేసుకుందుకే మరి ఈరోజు ఈ పత్రికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి హాజరైన మా అధ్యక్షులు నారాయణ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, అలాగే మరి బ్రాడ్కాస్ట్ సెక్రటరీ గారు మదన్ గారికి, అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారికి, మరి ప్రస్తుతం ఇన్ఛార్జిలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జి కార్యదర్శిగా మా బొబ్బర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, అలాగే మా నాయుడు ప్రేమ్ నాయుడు గారికి, ఇక్కడ మిగతా పెద్దలందరూ ఉన్నారు, రెడ్డి గారికి, అలాగే నాయుడు గారికి, ప్రేమ్ నాయుడు గారికి, అందరికీ కూడా పేరు పేరున ఒకరిని పేరు పెట్టి పిలిచామని కాదు. ప్రతి ఒక్కరిది ఇది మన సమస్యలు మనం పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగుతుంది. అందరితోనే స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. పెద్ద ఎత్తున మన నాయకులు వస్తారు. వారు చెప్పేది మనకు వినడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా జరుగుతున్న అనేక పరిణామాలు మనం తెలుసుకునేందుకు ఒక వేదిక అవుతుంది. కాబట్టి దీనికి తగ్గ ఏర్పాట్లు మేము చేస్తున్నాం. మీరందరూ ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే మీ పేరు నమోదు చేసుకొని 3వ తారీఖు రాత్రి 8 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర బస్సు బయలుదేరుతుంది. 2 బస్సులు కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత 4వ తారీఖు ఉదయం అక్కడ చేరుకుంటాయి. అక్కడ 11 గంటలకి రాఘవయ్య పార్క్ దగ్గర శాంతి ర్యాలీ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 12:30కి సభా కార్యక్రమం, 2 గంటలకు భోజన విరామంతో ముగుస్తుంది. తిరిగి మళ్ళీ ఎవరికి వాళ్ళు సేఫ్గా చేరుకోవాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ ఇప్పటికే పోటాపోటీగా అందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎదురు చూస్తున్నారు. మీరు కూడా విశాఖపట్నం జిల్లా నుంచి, అలాగే అనకాపల్లి, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ నెల 4వ తేదీన సుమారు 11 డిమాండ్లపై చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మనం విశాఖపట్నం తరఫున మన APJJF, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషను, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కలిసి సుమారు 70 మంది ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్తున్నాం. 3వ తేదీ సాయంత్రం బయలుదేరుతున్నాం. ఈ 11 డిమాండ్లకు సంబంధించి ప్రధానంగా జర్నలిస్టులందరికీ ఇల్లు, స్థలాలు, అదేవిధంగా బీమా, అక్రిడిటేషన్లు, తదితర డిమాండ్ల మీద మనం అక్కడ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో మన జిల్లాకు సంబంధించి జర్నలిస్టు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి డాక్టర్ శ్రీనిబాబు గారు ఇప్పటికే దీనికి ఒక ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేశారు. ఆయన నాయకత్వంలో మనం అంతా కూడా ఇక్కడి నుంచి కదిలి బయలుదేరుతున్నాం. జర్నలిస్టులు అంతా కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా తరఫున కోరుతున్నాం.